రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తుందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నం విచ్చేసిన లోకేష్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈ మేరకు నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడారో చూశామన్నారు. తీసుకెళ్ళండి అబ్బా, అవసరం లేదు మాకు. యువగలం పాదయాత్రలోనే మన ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఎవడేం పేగుతాడు రా భయ్, అందరినీ పట్టుకెళ్ళని చెప్పా. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కొల్లు రవీంద్రన్న జైలుకు పంపించారో, ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. అడుగడుగున మన ఇబ్బంది పెట్టారు, బయటికి రానిలా. బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, బయలుదేరుతామంటే రవణ కూడా మాతో ఉన్నారు. ఏకంగా గేట్లకి తాళ్ళు కట్టేశారు. స్వామి, పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాల. నేను చూసా, మొండి ధైర్యం మామూలుది కాదు రాబాయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేశారు. చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అది 2014 నుంచి 19 మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళమో అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఉంది. అంటే చివరికి జైల్ని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది, బాధ కలిగింది నాకు. బాబు గారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటేనారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు, మన్ని ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్ని చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బాబు గారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా పులి. ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం. సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు. నేను పదే అన్ని మీటింగ్లో అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా. అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు. ఒక కంటి చూపు పోయింది. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవణనే మనకు ఆదర్శం. ఎంత ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఎట్టొకట్ట కట్టేయాలి, ఆపాలి స్పీడ్ అనే ఆలోచన. కానీ మన ఆగల, తగ్గేదే లేదని నినాదంతో ముందరికెళ్ళాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి. మనందరం ఒక పెద్ద కుటుంబం, సమస్యలు మనకు ఉంటాయి. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. చెప్పండి, చర్చిద్దాం. ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు. ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల్ నారాయణ గారు ఉన్నారు. పార్టీ అబ్జర్వర్ ఉన్నారు. ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు. పల్లా శ్రీనన్ ఉన్నాడు, నేను ఉన్నా. మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ లోపల అని, భలే ఉన్నారు. జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. కొల్లు రవణకు తెలుసు, ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి. ఏదో ఒకటి కలబెడతా ఉంటా. మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు ఊకేంది, ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే, లేదు, పార్టీ విధానం మారాలి. ప్రతి సంవత్సరం కొత్త జిల్లాల్లో మన మీటింగ్లు పెట్టాలి. పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి, అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి, కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా. కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది. బాబు గారు ఒప్పుకున్నారు, అదే గొప్పతనం. కానీ ఒక్కదాన్ని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నా. మనం ఆడుకుందాం, చర్చించుకుందాం, కానీ 4 గోడల మధ్యనే. అది నాకు ముఖ్యం. నేను అనేక విషయాల్లో బాబు గారితో చర్చించా. కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు,
కానీ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయమైనా అమలు చేస్తా, ఎందుకంటే అది పార్టీ విధానం. అందుకే మీరు చూడండి, ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 12 సంవత్సరాలు అయింది, ఏనాడైనా బాబు గారు లోకేష్కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా? సాక్షి తప్ప. కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా, ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుద్దాం. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాదుడే కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగారు. అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునేవాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లనే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. ఎస్, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను, ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా, అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టమే కాదు, భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళల్ని గౌరవించాలి, తల్లిని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది ఇప్పుడు కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మన వాడక భాషలో మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా. ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా